హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని బాగి, అమరేంద్ర మిగతా పిల్లలందరూ కలిపి వినాయక చవితి షాపింగ్ కోసమని విచిత్ర సిల్క్స్కి వస్తారు. అక్కడ వాళ్ళు షాపింగ్ చేసుకుని వెళ్దాం అనుకుంటారు. ఈలోపు అక్కడికి బాగి అనాథాశ్రమం పిల్లలకు కూడా బట్టలు కొంటాము అని చెప్పి సరస్వతి మేడంని రమ్మని చెప్తుంది. సరస్వతి మేడం కూడా అక్కడికి వస్తారు. తీరి అక్కడికి వచ్చేసరికి వాళ్ళతో పాటు మనోహరి కూడా వచ్చిందని చెప్పి చూసి ఆవిడ వెళ్ళాలా వద్దని ఆలోచిస్తుంది. కానీ ఇప్పటికే లేట్ అయింది అని రాజుగారి మాటలు గుర్తుకు వచ్చి ధైర్యం చేసి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన సరస్వతి మేడం మనోహరి చిత్రకంట పడకుండా దాక్కుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఆవిడికి అమరేంద్ర బట్టలు కొంటూ కనిపిస్తారు. అప్పుడు అమరేంద్రని చూసి అమ్మయ్య, ఇప్పుడు నేను అమరేంద్రకి నిజం చెప్పగలను అని చెప్పి గబగబా నడుచుకుంటూ వెళ్ళి అమరేంద్రకి నిజం చెప్పేస్తారు. నిజం విన్న అమరేంద్ర ఒక్కసారిగా షాక్ గురవుతారు. ఏంటి, మనోహరి ఇన్ని కుట్రలు పన్నిందా అని చెప్పి. ఇక్కడ చూస్తే అరుంధతి ఆత్మ షాప్లోని వీళ్ళందరి కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు తను చిన్నగా ఉండడం వల్ల తనకి ఎవరూ కనిపించరు. నానా కష్టాలు పడి వీళ్ళ దగ్గరికి చేరుకుంటుంది. ఈ లోపలే అక్కడికి శాంబా కూడా వచ్చి అరుంధతి ఆత్మని బంధించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తను షాపింగ్ మాల్లో ఉందని తెలుస్తుంది, కానీ శాంబాకి ఎక్కడ ఉందో తెలియక తన కోసం షాపింగ్ మాల్ అంతా వెతుకుతూ ఉంటుంది శాంబా. ఇక్కడ సరస్వతి మేడం అమర్కి నిజం చెప్పేస్తారు. నిజం తెలిసిన అమర్ ఉగ్ర రూపంలో ఉంటుంది.